భాగ్యనగర ఐటీ కారిడార్ లో భయపెడుతున్న చీకటి కోణాలు. షీ టీమ్స్ ను ఆశ్రయించి సదరు కీచకుడికి చెక్ పెట్టిన ఒక మహిళా టెక్కి. మహిళల భద్రత కోసం ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ ఆన్లైన్ వేదికను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర కార్మిక శాఖ జరిపిన పరిశీలనలో వెలుగులోకి వచ్చిన విస్తుపోయే నిజాలు. అసలేంటా నిజాలు? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశ. మిరిమిట్లు గొలిపే వెలుగులు. ఆకాశాన్నంటే భవనాలు. వేల కోట్ల టర్నోవర్ తో దేశానికి తలమానికంగా నిలిచే భాగ్యనగర ఐటీ కారిడార్ లో చీకటి కోణాలు భయపెడుతున్నాయి. ఏసీ గదుల్లో సాగే నిశ్శబ్ద పని వాతావరణం వెనుక మహిళా ఉద్యోగినిలా కన్నీటి గాథలు కట్టలు తెంచుకుంటున్నాయి. రాష్ట్ర కార్మిక శాఖ జరిపిన పరిశీలనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి చూశాయి. కేవలం 12% కార్యాలయాల్లోనే అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఉన్నట్లు తేలింది. తాజాగా హైదరాబాద్ లోని జాతీయ పోలీసు అకాడమీలో మహిళా ఐపీఎస్ ట్రైనీపై జరిగిన వేధింపుల ఉదంతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. నగరంలోని ఒక ప్రైవేటు సంస్థలో పనిచేసే ఒక యువతి ఉదంతమే ఇందుకు నిదర్శనం. ఆఫీస్ లో ఎంతో చురుగ్గా ఉండే ఆమె సహోద్యోగి చేస్తున్న వేధింపులపై తీవ్ర మానసిక కుంగుబాటుకు గురైంది. వ్యంగ్య వ్యాఖ్యలు, వెకిలి చేష్టలతో నిత్యం నరకం చూపిస్తున్నాడని తన స్నేహితురాలి వద్ద కన్నీరు మున్నీరైంది. ఆ స్నేహితురాలు చొరవ తీసుకొని వెంటనే షీ టీమ్స్ ను ఆశ్రయించడంతో సదరు కీచకుడికి చెక్ పడింది. తమ ఇబ్బందులు చెప్పుకోవడానికి కార్యాలయంలోనే ఒక వేదిక ఉండాలని చట్టం చెబుతున్నా యాజమాన్యాల బాధ్యత రాహిత్యం వల్ల లక్షలాది మంది మహిళలు మౌనంగా భరిస్తున్నారు. కార్పొరేట్ కొలువుల్లో వేధింపులకు సంబంధించి ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రైవేట్ కంపెనీలో జరిగే వేధింపులు, ఉద్యోగ వివాదాలు, పనితీరు అంచనా వంటివి యాజమాని, ఉద్యోగికి మధ్య ఉండే అంతర్గత సంబంధాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మోయినుద్దీన్ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆరోపణలు తీవ్రమైనవన్న కారణంగా పరిధి లేకుండా ఫిర్యాదులను స్వీకరించరాదని పేర్కొన్న ధర్మాసనం బాధితులు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం ప్రకారం సంబంధిత సంస్థలను ఆశ్రయించి న్యాయం పొందవచ్చునని సూచించింది. చట్టం ప్రకారం ప్రతి సంస్థలో అంతర్గత కమిటీలు ఉండాలని కోర్టు గుర్తు చేసింది. మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురి కాకుండా రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2013లో పోస్ట్ చట్టాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 10 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మహిళలు ఉన్న ప్రతి సంస్థలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలి. మహిళలు ఫిర్యాదు చేసిన వెంటనే కమిటీ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే కేసును పోలీసులకు కూడా అప్పగించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. అయితే తెలంగాణలో పోస్ట్ చట్టం అమలులో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. రాష్ట్రంలోని సుమారు 88% సంస్థలు ఇప్పటికీ అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయకుండా నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడైంది. మరోవైపు మహిళలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన షీబాక్స్ ఆన్లైన్ పోర్టల్ పై సరైన అవగాహన, ప్రచారం లేకపోవడంతో చాలా మంది బాధితులకు ఈ సదుపాయం చేరడం లేదు. దీంతో చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ దాని ప్రయోజనాలు పూర్తి స్థాయిలో మహిళలకు అందడం లేదు. బహిరంగ ప్రదేశాల్లో ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసిన షీ టీమ్స్ నిరంతరం శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 86 షీ టీమ్స్ ఉండగా వాటిలో 375 మంది సిబ్బంది ఉన్నారు. వీరు 2025 జూన్ నుంచి 2026 జూన్ వరకు 983 మంది ఆకతాయిలను నేరుగా పట్టుకున్నారు. 993 కేసులు నమోదు కాగా బాధితుల నుంచి మొత్తం 6855 ఫిర్యాదులు అందాయి. రోడ్లపై పోలీసులు గట్టి నిఘా ఉంచుతున్నా 4 గోడల మధ్య ఆఫీసుల్లో సాగే వేధింపులకు అడ్డుకట్టు వేయడంలో వ్యవస్థ విఫలమవుతోంది. కమిటీల ఏర్పాటుపై కార్మిక శాఖ, ఐటీ శాఖలు గట్టిగా పర్యవేక్షించడం నేరగాళ్లకు వరంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రతి సంస్థలో ఫిర్యాదుల కమిటీలు ఉండేలా చూడడంతో పాటు బాధితులపై కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మహిళా లోకం కోరుతోంది. మహిళా ఉద్యోగిన్లో ధైర్యం, భద్రత పెంపొందించేందుకు ప్రభుత్వం సాహస్ వంటి కార్యక్రమాలు చేపట్టిన కార్యాలయాల్లో వేధింపుల ఘటనలు మాత్రం పూర్తిగా తగ్గలేదు. ముఖ్యంగా నగరంలోని ఐటీ సంస్థలో పనిచేసే మహిళలకు సహాయంగా ఈ ఏడాది మేలో ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ అనే ఆన్లైన్ వేదికను ప్రారంభించారు. అయితే
ప్రారంభమైన 2 వారాల్లోనే వందల సంఖ్యలో ఫిర్యాదులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేసింది. ఇప్పటికీ ఈ వేదికకు నిరంతరం ఫిర్యాదులు అందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, ఫిర్యాదు వ్యవస్థలు, చట్టపరమైన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆశించిన మార్పు మాత్రం కనిపించడం లేదు. మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిడి, వివక్ష వంటి సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళలకు సురక్షితమైన కార్యాలయ వాతావరణం కల్పించాలంటే యాజమాన్యాలు అంతర్గత ఫిర్యాదు కమిటీలను సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.